నా పేరు వరలక్ష్మి. గత ప్రభుత్వంలో అమ్మఒడి వస్తుంది, నాకు టైలరింగ్ డబ్బులు వస్తాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పారు. కానీ ఎంతమంది పిల్లలున్నా ఎంతమందికి ఇస్తామని చెప్పారు, ఇప్పుడు వరకు దాని ఊసే లేదు. కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరిని చదివించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తే పిల్లల్ని చదివించుకోవడానికి సహాయంగా ఉంటుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే బాగుంది. ఇది వరకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూల్లో ఫుడ్ కానీ అన్ని బాగుండేవి. స్కూల్ స్టార్టింగ్ లోనే పుస్తకాలు కానీ బ్యాగులు కానీ అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు ఏం చేయట్లేదు. అసలు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం దండగానే కాడికి వచ్చేసారు అందరూ. ఫుడ్ కూడా అసలు ఏం బాగుండట్లేదనే చెప్తున్నారు. ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్ అయితే లేవు. గవర్నమెంట్ స్కూల్స్ చెప్తున్నాం కదా, అదే బాగుండట్లేదని. అసలు ఇదివరకు కానీ అన్నీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాని ఊసు లేదు. అసలు సరిగ్గా ఉండట్లేదు, ఇవ్వట్లేదు. నా పేరు చందన. చంద్రబాబు తాత అమ్మఒడి ఇస్తానన్నాడు, కానీ ఇవ్వట్లేదు. ఇస్తే మా అమ్మకు నాన్నకు చాలా సహాయంగా ఉండేది. మా పుస్తకాలకు స్కూల్ ఫీజుకు ఉపయోగపడేది. ఇప్పుడు చాలా కష్టమైపోయింది. 2 పిల్లలు ఫీజు, బుక్స్, ఆటో బాడుగా అన్నీ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నా పేరు షేక్ షాహీన్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అందరికీ అమ్మఒడి వేసేవారు. చాలా మంది కుటుంబాలకి అయితే అమ్మఒడితో చదివించుకోవడానికి కొంచెం బాగా హెల్ప్ అవుతా ఉన్నింది. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, నేను వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి అమ్మఒడి ఇస్తామని, తల్లికి వందనం అని పెట్టారు. కానీ ఇప్పుడు తాకైతే అమలు కాలేదు. 8 నెలలు అవుతుంది, కానీ ఒక్కరికి కూడా అమ్మఒడి అయినా ఏ పథకాలు కూడా ఇంకా అమలు అయితే చేయలేదు. ఇప్పుడైతే అయిపోదానికి కూడా వస్తుంది. చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఇస్తారు కదా అని చదివించుకుంటా ఉంటే ఉండే ఫీజులు కట్టుకోలేక ట్యూషన్స్కైనా గవర్నమెంట్ స్కూల్లో ఉండిన పిల్లలకి ట్యూషన్స్ కూడా పెడుతున్నారు. 2000 మంత్లీ కట్టుకోవాలి. ఇది కొంచెం వస్తూ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నింది. కానీ ఇప్పుడు ఆయన వచ్చారు, కానీ ఇప్పుడు తాకైతే అమ్మఒడి అసలు తల్లికి వందనం అనేది ఏం చేయలేదు ఇంకా అమలు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వేస్తానంటున్నారు. ఈ ఇయర్ అందరికి ఇబ్బందే కదా. ఆయన వచ్చేప్పటి నుంచి బ్రాండీ షాప్లో అయితే ఎక్కువ పెట్టేశారు. ప్రతి చోట అయితే బ్రాండీ షాప్లో అయితే అదనంగా పెంచేశారు. దానిలో ఆదాయం రావటం లేదా? కరెంట్ బిల్లు అదనంగా పెంచేశారు, దానిలో ఆదాయం రావటం లేదా? ఇంకా ఏం చేయాలని ప్రతి ఇంటికి అయితే ఒక తాగుబోతు తయారు చేసేస్తున్నారు. కానీ అమ్మఒడి చేసేదానికి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట. ఎలా బ్రతకాలని అన్ని ధరలు చూస్తే ప్రతి ఒక్క సరుకులు తీసుకోవాలంటే కూడా అన్ని ధరలు పెంచేశారు. అది కూడా వాళ్ళకి సరిపోవటం లేదు. కానీ హెల్ప్ చేసేదానికి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మేము ఒకటే అడుగుతున్నాము, మీరు వచ్చారు, ఏం హెల్ప్ చేస్తున్నారు? ప్రతి ఇంటికి మేము ఇస్తామని సరే, ప్రతి ఇంటికి అయితే మీరు ఇవ్వటం లేదు, అందరికీ ఇవ్వటం లేదు. ఒక అబ్బాయికైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే ఇచ్చేవారు కదా, మీరు అది కూడా చేయటం లేదు కదా. ఏం చేస్తున్నారు మీరు? వందనం అయితే ఇవ్వటం లేదు, కానీ తండ్రికి మాత్రం తాగుబోతులు మాత్రం బాగా తయారు చేస్తున్నారు ఈయన వచ్చిన తర్వాత. అంటే అలాగే కాకుండా మగ పిల్లలు ఇంట్లో ఎవరెవరు ఉంటే అందరికి తాగుబోతులు మాత్రం భలే తయారు చేస్తున్నారు. ఇదే నా చేసే ప్రభుత్వము. నా పేరు శాంతి. ఇంతకు ముందు జగనన్న వచ్చాక అమ్మఒడి ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక గెలిస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికి ఇస్తానని చెప్పారు. ఇప్పుడు కానీ అమ్మఒడి పడలేదు. మా పిల్లలకి చదివించుకోవాలంటే మేము ఎలా చదివించుకోవాలా? మేము పేదవాళ్ళం కదా. మీరే మాకు కొంచెం సహాయం చేసి మాకు అమ్మఒడి వచ్చేంత వరకు సహకరించండి.